హాయ్ అండి, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధా. శ్రీమాత్రే నమః. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. కంటెంట్ ఏంటి అంటే యూనివర్స్, ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు, ఓకేనా? చూద్దాం. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి మీరేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఓకే, ద హ్యాంగెడ్ మ్యాన్. ఇక హ్యాంగెడ్ మ్యాన్ అంటే మీకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు ఈ ఏంజల్స్, యూనివర్స్ అంటే మీరు ఒక విషయంలో ట్రాప్ అయిపోయారు, ఆలోచిస్తున్నారు పదే పనిగా. అది వర్క్ విషయంలోనా, హెల్త్ విషయంలోనా, మనీ విషయంలోనా, మీ పర్సనల్ విషయంలోనా, బట్ ఏ విషయంలో, ఒక వ్యక్తి పట్లనా, ఏ విధంగా మీరు స్టక్ అయిపోయారు, ముందుకెళ్ళలేకపోతున్నారు. మీకు సొల్యూషన్, ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకట్లేదు, ఓకేనా? వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ కి ఏంజల్స్, యూనివర్స్ ఇస్తున్న మెసేజ్ ఏంటి? స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, యూనివర్స్, ఏంజల్స్ ఇస్తున్న మెసేజ్ ఏంటి చెప్పండి యూనివర్స్. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఓకే, ఇక ఏంజల్స్ది కూడా తీద్దాం. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి? 2 కార్డ్స్ తీద్దాం. ఏంజల్స్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మీకు? నమ్మండి. ఇఫ్ యూ బిలీవ్ మీ, నైస్. ట్రస్ట్, నమ్మండి. ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఏంజల్స్ కూడా చెప్పండి. సో ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజల్స్ అంటే, రిలీజ్ అయ్యే టైం దగ్గరకు వచ్చేసేసింది. అంటే మనకు తెలియకుండానే ఒక విషయానికి అడిక్ట్ అయిపోయినా, ఒక ప్రాబ్లంకి అడిక్ట్ అయిపోయినా, అంటే అది అవుతుందా అవ్వదని ఒక డౌట్స్ ఉన్నా, ఓకేనా? ముందుకు వెళ్ళలేకపోతున్నారా, వెనక్కి వెళ్ళలేకపోతున్నారా, ఒక వ్యక్తి పట్ల మీరు ఇరుక్కుపోయారా, వాళ్ళ ఎనర్జీస్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయా, బట్ ఏదైనా కూడా ఒక హ్యాంగర్మెంట్ సిచ్యువేషన్ కనబడుతుంది ఇక్కడ, ఓకేనా? మీకు జస్టిస్ రాబోతుంది. ఏంజల్స్, మీకు యూనివర్స్ మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటంటే, ఇక మీదట మీరు ఆ రిలేషన్లో ఉండాలా, మూవ్ ఆన్ అయిపోవాలా, మీకు న్యాయం జరుగుతుందా, జరగదంటే ఎస్, మీకు న్యాయం జరుగుతుంది. మీకు నిజమేంటో తెలియబోతుంది, ఓకేనా? మీరు నమ్మండి. మీరు మిమ్మల్నిగా విలువిచ్చేవాళ్ళు, రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. మీరు క్లారిటీగా ఇన్ని రోజులు, ఇన్ని ఇయర్స్ నుంచి మీరు కష్టపడుతుంటే ఆ విషయంలో మీకు యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. అంటే మనుషులు ఆలకించకపోయినా, పరిస్థితులు మనల్ని పగబట్టేసినా, కాలము కొన్నిసార్లు మనకు అనుకూలంగా లేకపోయినా, దైవం మౌనంగా ఉన్నా, కార్చిన కన్నీరు కానీ, పడిన శ్రమ కానీ, తీసుకున్న స్ట్రగుల్స్ కానీ, వాటికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని నమ్మి తల వంచుకొని ముందుకెళ్ళిపోతేనే ఖచ్చితంగా మనం వెతుకుతున్న దానికి దారి కనపడుతుంది. సో అదేదో మీకు కనపడుతుంది. మీరు మీ పర్సన్కి కానీ ఒక వ్యక్తికి అడిక్ట్ అయ్యి ఉంటే ఆ వ్యక్తి కన్నా బెటర్మెంట్ రిలేషన్ మీకు ఏదో రాబోతుంది, ఒక సినారియో. ఇంకో సినారియో వచ్చేసేసి, మీరు జాబ్ విషయంలో మీకు శాలరీ గ్రోత్ లేదని బాధపడి, మీరు అనుకున్న విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా, అనుకున్న జాబ్లోకి వెళ్ళాలనుకుంటున్నారా, చేస్తున్నది మీకు సాటిస్ఫాక్షన్ లేదా, బట్ ఇప్పుడు మీకు యూనివర్స్, ఏంజల్స్ ఇస్తున్న మెసేజ్ ఏంటంటే, మీరు అనుకున్నది జరుగుతుంది, మీరు నమ్మండి, బిలీవ్ చేయండి అని చెప్తున్నారు. ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ చేయబోతున్నారు, జస్టిస్ రాబోతుంది, ఓకేనా? ఒక సినారియో. ఇంకో సినారియో, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది నాకు. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కాస్త ఎండ్ అవ్వబోతుంది. ఎండ్ అయిపోయి క్లారిటీగా మీకు తగ్గట్టుగా మీ జీవితంలో మిరాకిల్ జరగబోతుంది, ఓకేనా? ధైర్యంగా ఒక స్టెప్ తీసుకుంటారు. కాలం మీకు అనుకూలంగా మారబోతుంది. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. అందుకే ట్రస్ట్, ఇఫ్ యూ బిలీవ్ మీ, మీరు నమ్మండి అని చెప్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్లో కానీ, లేదనుకుంటే మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని కాదనుకొని చెప్పేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కానీ ఇరుక్కొని పోయి ఉంటే ఆ పర్సన్ని వదిలేసేస్తారు, మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు, ఓకేనా? ఎస్ అని కూడా వచ్చేసింది. ఏంజల్స్ కూడా ఇక్కడ ఎస్ అని వచ్చేసేసింది. చాలా పాజిటివ్గా వచ్చింది. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ అని చెప్పండి. మీకు ఏంజల్స్ నా ద్వారా, యూనివర్స్ నా ద్వారా మీకు ఇంత క్లారిటీగా చెప్తున్నారు. 3 monthsలో మీరు బయటపడిపోతారు.
ఇంకా ఏ రిలేషన్ల కోసం బాధపడుతున్నారో, ఒక వ్యక్తి విషయంలో బాధపడుతున్నారో, లేదనుకుంటే ఒక సిచ్యువేషన్ విషయంలో బాధపడుతున్నారో, హెల్త్ పరంగా బాధపడుతున్నారా, బిజినెస్ పరంగా బాధపడుతున్నారా, ఆ విషయంలో నుంచి కంప్లీట్గా బయటపడబోతున్నారని చెప్పేసి నా ద్వారా యూనివర్స్ ఏంజల్స్ మీకు మెసేజ్ చెప్తున్నారు. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి, ఇంకా చెప్పండి ఏంజల్స్, చెప్పండి యూనివర్స్. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి నా ద్వారా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, ద స్ట్రెంగ్త్, మళ్ళీ జస్టిస్ వస్తుంది. కృష్ణ చెప్పండి ఏంజల్స్, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. నా ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్ట్రెంగ్త్. ఓకే, ఓకే, ఓకే. అయితే మీరు ధైర్యం లేదండి, మీరు ధైర్యం తీసుకొచ్చుకోండి, జస్టిస్ జరుగుతుంది. ఓకేనా? మనము ఏదైనా ప్రాబ్లమ్ని చూసి అది జరగకముందే జరిగిపోయినట్టుగా, అది అవ్వకముందే అయిపోయినట్టుగా మంచిని ఆలోచించాం. మనుషుల తత్వమే అది. మనలోని మంచిని ఎవరు గమనించరు. కానీ 99% పాజిటివ్గా ఉండి 1% ఏదైనా ఒక చిన్న విషయం ఉండుంటే ప్రతి ఒక్కరికి నీలో ఉన్న మంచి లక్షణాలు కనపడవు, కానీ ఆ ఒక లక్షణమే కనపడుతుంది. ఎందుకంటే మనిషి నైజం అది. ఓకేనా? ఒక రిలేషన్లో ఒక వ్యక్తి మనకిస్తున్న కేరింగ్ కానీ ఏదైనా కూడా అది కనిపించదు, కానీ అందులో ఉన్న ప్రాబ్లమ్సే కనపడుతుంది. ఓకే, అది మనిషి నైజం. అలాగే మీరు ధైర్యం అనేది మీకు లేదు, ఒక స్టెప్ తీసుకోవడానికి ధైర్యం లేదు. ఓకేనా? ముందుకెళ్ళడానికి ధైర్యం లేదు, కాంప్రమైజ్ అవ్వడానికి ధైర్యం లేదు. కాంప్రమైజ్ అవ్వాలని ఉంది, మీకు జస్టిస్ కావాలనుంది, కానీ బికాస్ కావాల్సింది ధైర్యం. ఓకేనా? ధైర్య సహస లక్ష్మి. ఆ ధైర్యం లేదు. మీ విషయం, మీ కోరిక నెరవేరుతుందా లేదా అని చెప్పేసి అని పదే ఈ 9 of Cups చూడండి, మీరు కంప్లీట్గా హీల్ అవ్వండి. ఓకే, ఇక్కడ కూడా స్ట్రెంత్ వచ్చేసింది, ఇక్కడ స్ట్రెంత్ వచ్చేసింది. మనకు కావాల్సింది ధైర్యం. గతాన్ని వదిలేయాలా, ప్రజెంట్లో ఉండాలి. ప్రజెంట్లో మనల్ని ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు ఎవరు, మనల్ని కాదనుకుంటున్న వాళ్ళు ఎవరు, మనల్ని కావాలనుకుంటున్న వాళ్ళు ఎవరు, ఆ కావాలనుకున్న వాళ్ళకి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఏ విధంగా కావాలనుకుంటున్నారు, వాళ్ళల్లో మంచి ఎంత మట్టుకుంది, మనకు ఒకరు టైం ఇస్తున్నారు, మన మాటకు టైం ఇస్తున్నారు, మన ప్రేమకు టైం ఇస్తున్నారు, మనకు విలువిస్తున్నారు, మనకు మర్యాద ఇస్తున్నారు, మనల్నిగా గుర్తించే వాళ్ళు ఒకరు ఉన్నారు. ఆ ఒక్కరిని నేను ఎందుకు పోగొట్టుకోవాలని మీరు ఆలోచించుకోండి. ఓకేనా? ఆలోచించుకోండి, మీ పర్సన్ అయినా ఆలోచించుకోండి. బికాస్ మీరు హీల్ అవ్వండి, ధైర్యంగా ఉండండి, గతాన్ని వదిలేయండి, హీల్ అవ్వడానికి ప్రయత్నం చేయండి, మీతో మీరు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, ధైర్యంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా మీరు వెతుకుతున్నది మీ కళ్ళ ముందుకు కనబడుతుంది. అప్పుడు మందమే గతమంతా వదిలేసేసుకుంటాను, ఇప్పుడు ఏదైనా సరే, ఏదైతే అదైంది, నేను ముందుకు ఒక స్టెప్ తీసుకుంటాను అనుకుంటారు. అనుకునటమే తప్ప ఆచరణ లేదు. ఓకేనా? ఆలోచనలు తప్ప ఆచరణ లేదు. ఒక సినారియో 4 వైపుల నుంచి మనీ వస్తున్నా మీకు సరిపోవట్లేదు. మనీ ఇన్వెస్ట్ చేసినా కూడా చేయాలా వద్దని భయపడుతున్నారు. మనీ ఇన్వెస్ట్ చేసి ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారా? వెళ్ళండి, కానీ నాట్ ది రైట్ టైం. జస్ట్ ఆగండి, కాస్త ఆగి ఆలోచించి కొద్ది వారాల్లో మీకు ఏదో గుడ్ న్యూస్ ఏదో రాబోతుంది, గుడ్ టైం స్టార్ట్ అవ్వబోతుంది. ప్రజెంట్ని కాస్త హోల్డ్ చేయండి, తెలుసుకోండి. ఏదైనా ఎవరితోనైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా, పార్ట్నర్ కలిసి, 2 వ్యక్తులు కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నారా, తెలుసుకోండి. అవతల వ్యక్తి గురించి తెలుసుకోండి. ఒక వ్యక్తిని మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా, ఆ వ్యక్తి మీకు టైం ఇస్తారా, మీ మాటకు, మీ రిలేషన్కు, మీకు విలువిచ్చే వాళ్ళే మన జీవితంలో ఉండాలి. మన ప్రేమను, మన కన్నీరుని చూసి చూడనట్టుగా, పట్టించుకున్నట్టుగా ఉండే వాళ్ళతో దయచేసి జర్నీ చెయ్యకండి. వాళ్ళు వాళ్ళ కోసం ఆలోచిస్తారు తప్ప మీ పెయిన్ గురించి ఆలోచించరు. ఓకేనా? అయితే నాట్ ది రైట్ టైం అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్, మీరు ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, కాస్త ఆగండి, కొద్ది వారాలు ఆగి ఎవరైనా అప్రోచ్ అయ్యి చేయాలా వద్దని తెలుసుకొని మీరు స్టార్ట్ చేయండి. ఓకేనా? ఏంజల్స్, యూనివర్స్ నా ద్వారా మీకు చెప్తున్నారు.
ధైర్యం అనేది చాలా అవసరం. ఆ ధైర్యం లేకపోతే ఏది చేయలేం. ఓకేనా? మనం ఒక్కడుగు ముందుకేస్తుంటే వెనక్కి లాగేవాళ్ళు బోలెడు మంది. ఆ బోలెడు మందిలో ఒక్కరిని మీ జెన్యున్గా ఒక్కరుంటే చాలా లైఫ్లో మనల్ని గుర్తించే వాళ్ళు, మనకు స్నేహితులైనా, నచ్చిన వాళ్ళైనా, అక్క చెల్లెలైనా, అన్నదమ్ముళ్ళైనా, ఎవరైనా ఒక్కరు చాలు. లట్టు పొట్టుగాలని అందరిని 10 మందితోనే ఉండి అనవసరంగా ఒక ధైర్యంగా క్లారిటీగా ముందుకెళ్తుంటే వెనక్కి లాగేవాళ్ళు, ఎదుగుదలను ఓర్వని వాళ్ళు, మీ టాలెంట్ని గుర్తించని వాళ్ళు, మిమ్మల్ని తొక్కే వాళ్ళు, మిమ్మల్ని అనేవాళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళను చెత్త కుప్పను ఏరేసినట్టు ఏరేసేసేయండి. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్. చెప్పండి. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. ద వరల్డ్ ఎంప్రెస్. నైస్. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. 2 of Cups. ఓకే. ఎందుకు 2 కార్డ్స్ని ఆపేసానని అంటే మీ మనసు వెతుకుతున్న వాళ్ళు, మీరు కావాలనుకుంటున్న వాళ్ళు, ఓకేనా, మీరు కావాలనుకునే వాళ్ళు బ్యాలెన్స్ తీసుకొని మీ లైఫ్లోకి ఒక ఆఫర్ తీసుకొని రాబోతున్నారు. ఓకేనా? సో అవుట్కమ్ వచ్చేసేసి మీతో మీరు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓవర్ ఎమోషన్స్ కానీ, ఓవర్గా గివింగ్ ఇవ్వటం కానీ, టేకర్ ఫర్ గ్రాంటెడ్గా మీరు ఉండకండి. అందుబాటులో ఉండకండి. అందుబాటులో ఉన్న వాళ్ళన్నా, అతిగా ప్రేమించే వాళ్ళన్నా, మేము మంచి కోరే వాళ్ళన్నా వాళ్ళని ఒక పురుగుతో సమానం చూస్తారు. అందుకోసం మీకోసం మీరు ఆలోచించుకోండి. మీకు ఏది కావాలో అది చూసుకోండి. మీకు మీ వర్తి మీ ప్రేమ, మీ కేరింగ్ అవన్నీ తెలుసుకున్న వాళ్ళతోనే మీరు జర్నీ చేయండి. ఎందుకు? ఓకేనా? చెప్పండి ఏంజల్స్, మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి? రిమైన్ పాజిటివ్ ఇఫ్ యూ బిలీవ్ మీ. ఓకేనా? పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే జీవితం అంతా బాగుపడుతుంది. బ్యాలెన్స్ ఏదో రాబోతుంది మీ లవ్ విషయంలో కానీ, మీ పర్సనల్ విషయంలో కానీ, మీరు చేస్తున్న వర్క్ విషయంలో కానీ. ఓకేనా? ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీకు ఎంత మటుకు రెజొనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ చేయండి. హ్యాపీ నైస్ డే. కీప్ స్మైలింగ్. బాయ్.